హలో ఎవ్రీవన్. ఇవాల్టి వీడియోలో మనం ఏపీ పీజీ సెట్, ఏపీ ఐసెట్, ఏపీ ఈడీ సెట్ కౌన్సిలింగ్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనే దాని గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ అయితే కామెంట్ చేస్తున్నారు, సార్ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసేస్తారు, మా ర్యాంక్ ఎంతో మాకు తెలుసు, మా యొక్క ర్యాంక్ కార్డ్ కూడా మేమైతే డౌన్లోడ్ చేసుకున్నాము, తర్వాత కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, దానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేసి కామెంట్ అయితే చేస్తున్నారు. సో ఇంకొక విషయం అమ్మ, మీకు కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని దాని గురించి అయితే వీడియో చేశాను. ఆ వీడియో చూడండి. ఆ వీడియో మీద మీకు క్లారిటీ అయితే వస్తుంది ఆ టాపిక్ మీద. సో ఇవాళ వీడియోలో మనం ఏపీ పీజీ సెట్ కానీ, ఐసెట్ కానీ, ఈడీ సెట్ కానీ కౌన్సిలింగ్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏ ప్రూఫ్స్ కావాలి అని దాని గురించి మాత్రం క్లియర్గా తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ మీ దగ్గర కౌన్సిలింగ్ టయానికి, మీ కౌన్సిలింగ్ జరిగే టయానికి మీ దగ్గర ఒక్క సర్టిఫికేట్ లేకపోయినా సరే మీకు 100% కౌన్సిలింగ్ అయితే ఆగిపోతుందమ్మా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఏ డాక్యుమెంట్స్ కావాలి అని ముందుగా తెలుసుకొని వాటి ఇప్పటి నుంచి మీరైతే గ్యాదర్ చేయడానికి మీరైతే స్టార్ట్ అయితే చేయవలసి ఉంటుంది. సో ఈ వీడియోలో నేను మీకు అయితే కౌన్సిలింగ్ మాత్రమే ఏ డాక్యుమెంట్స్ కావాలి అని దాని గురించి మాత్రమే చెప్తాను. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి అది మళ్ళీ సపరేట్ వీడియోమా. జస్ట్ మీరు కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అని దాని గురించి మాత్రమే చెప్తాను. మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు ఇంకో కొన్ని డాక్యుమెంట్స్ కావాలి, అవి ఏవి అనేసి తర్వాత చెప్తాను. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా ఈ ఇవాల్టి కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఏపీ పీజీ సెట్, ఏపీ ఐసెట్, ఏపీ ఈడీ సెట్ కౌన్సిలింగ్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి అని దాని గురించి మాత్రం క్లియర్గా తెలుసుకుందాం. సో నేను ఒక పీపీటీ ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు గమనిస్తే ఏపీ పీజీ సెట్, ఏపీ ఐసెట్, ఏపీ ఈడీ సెట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ కౌన్సిలింగ్. సో పీజీ సెట్ అయినా, ఐసెట్ అయినా, ఈడీ సెట్ అయినా సో అన్నిటి కూడా ఒకే రకంగా మీకు కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. ఒకటే ప్రొసీజర్ అయితే ఉంటుందమ్మా. సో అందులో మనకి ఎలాంటి చేంజెస్ అయితే ఉండదు. కానీ డేట్స్ మారుతాయి, కౌన్సిలింగ్ జరిగేటువంటి డేట్స్ అయితే మారుతాయి, కానీ అందరికీ కూడా ఒకే విధంగానే కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఇక్కడ మీకు ఒక 4 పాయింట్లు పెట్టాను, మోస్ట్ ఇంపార్టెంట్. వాటి స్టార్ మార్క్స్ ఉన్నాయి. మీరు గమనిస్తే స్టార్ మార్క్స్ ఉన్నది మెనీ మోస్ట్ ఇంపార్టెంట్ అవి. ఓకేనా? మీ యొక్క డిగ్రీ సిఎంఎం కానీ, మార్క్స్ మేమో కానీ. సో మార్క్స్ మేమో అంటే మనకు తెలిసిందే, అంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంటాము. మార్క్స్ మేమో అంటే రెండే ఒకటే. సో ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు, సిఎంఎం అంటే ఏమిటంటే, సిఎంఎం అంటే ఏం లేదు, కన్సల్టెంట్ మార్క్స్ మేమో. సో ఇక్కడ మీకు ఏమంటే మీ యొక్క డిగ్రీ సంబంధించి మీ 3 సంవత్సరాలు డిగ్రీ చేసింటారు కదా, ఆ డిగ్రీకి సంబంధించి కొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తాయంటే సింగిల్ పేపర్లోనే సర్టిఫికేట్ ఇచ్చేస్తాయి. డిగ్రీ సంబంధించి సింగిల్ పేపర్లో సర్టిఫికేట్ ఇస్తే కొన్ని యూనివర్సిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ యూనివర్సిటీ లాంటివి. ఇంకొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తాయంటే మీకు డిగ్రీలో 6 సెమిస్టర్లు ఉన్నాయి కదా, 6 సెమిస్టర్లను ప్రతి ఒక్క సెమిస్టర్కి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అంటే ఇప్పుడు 6 సెమిస్టర్లు కలిపి 6 సర్టిఫికేట్లు మీకు వస్తాయి. ఇవి కొన్ని యూనివర్సిటీస్ వస్తాయి. వాటి మనం ఏమంటామంటే కన్సల్టెంట్ మార్క్స్ మేమో అంటారు. అది అప్లోడ్ చేసిన నో ఇష్యూ. 6 సర్టిఫికేట్ కలిపి మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకొని మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇంకొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తాయంటే ఓన్లీ సింగిల్ పేపర్లని, అంటే 6 సెమిస్టర్లు కలిపి ఒకే పేపర్లని మీకైతే మార్క్స్ మేమో అయితే వాళ్ళైతే ప్రింట్ చేసి ఇస్తారు. దాన్ని మనం మార్క్స్ మేమో కానీ ప్రెజెంట్ మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ అంటాము. రెండు ఒకటి, నో ఇష్యూ. ఓకేనా? అంటే సిఎంఎం అంటే కన్సల్టెంట్ మార్క్స్ మేమో, వీళ్ళకి 6 సర్టిఫికేట్లు ఉంటాయి డిగ్రీకి సంబంధించి. 6 సర్టిఫికేట్లు పీడిఎఫ్ ఫార్మాట్ మీరైతే అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. ఒకే పీడిఎఫ్ ఫార్మాట్ మీరైతే మార్చుకొని, మార్క్స్ మేమో అంటే సింగిల్ పేపర్లో ఉంటుంది, దాన్ని మీరు పీడిఎఫ్ చేసుకొని అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. అన్ని డాక్యుమెంట్స్ కూడా మీరైతే పీడిఎఫ్లో అయితే అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ డిగ్రీ సంబంధించి మార్క్స్ మేమో. ఈ మార్క్స్ మేమో లేకుండా మీకు కౌన్సిలింగ్ జరగదు. మోస్ట్ ఇంపార్టెంట్. ఏది ఉన్నా లేకపోయినా కానీ మీ యొక్క మార్క్స్ మేమో కావాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క మార్క్స్ మేమో అప్లోడ్ చేసిన తర్వాత అఫీషియల్ వారు మీ యొక్క మార్క్స్ మేమో అనేది అక్కడ వాళ్ళు చెకింగ్ చేస్తారమ్మా. వెరిఫికేషన్ వెళ్తుంది. సో వెరిఫికేషన్ చేస్తారు. ఆడ మీ యొక్క మార్క్స్ మేమో ఏదైనా ఫేక్ అయినా, వాళ్ళు కన్వీనియంట్గా లేకపోయినా రిజెక్ట్ చేస్తారు. మళ్ళీ మీ యొక్క కౌన్సిలింగ్ సంబంధించి అప్లికేషన్ అది రిజెక్ట్ అయితే చేస్తారు. కాబట్టి కరెక్ట్గా ఉండేవి మీరైతే అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. ఇంకొంతమంది ఉంటారు అతి తెలుగు చేసేవాళ్ళు, జిరాక్స్ కాపీస్ అప్లోడ్ చేస్తుంటారు. మరి జిరాక్స్ అప్లోడ్ చేయకూడదు. అన్ని కూడా ఒరిజినల్స్ కాపీస్, అన్ని కూడా ఒరిజినల్స్. మళ్ళీ చెప్తున్నాను, అన్ని కూడా ఒరిజినల్స్ కావాల్సి ఉంటుంది. మీరు అప్లోడ్ చేయవలసిన కూడా ఒరిజినల్స్ కాపీస్ మీరైతే అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. ఓకేనా? తర్వాత చూసుకుంటే మీకు మోస్ట్ ఇంపార్టెంట్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ రిజర్వ్ క్యాండిడేట్స్. కాబట్టి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరైతే స్కాలర్షిప్ వస్తుందో వాళ్ళందరూ కూడా కంపల్సరీ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ 100% మీరైతే అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. 100% మీరైతే అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. కానీ ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, సార్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అనేది
24ది కావాలా? 23 కావాలా? లేదంటే 22 అంటే మా దగ్గర 2000 సంవత్సరం ఉంది. 2024 ఉంది. 2023 ఉంది. 2021లో తీసేది ఉంది. 2022 తెచ్చుకునేది ఉంది అంటున్నారు. కామెంట్ చేస్తున్నారు. సో నేను చెప్పేదేమంటే మీకు రీసెంట్‌గా తీసుకున్న క్యాస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంటే బెస్ట్ అమ్మ. మీరు సేఫ్ సైడ్ ఉంటారు. ఎందుకంటే మీ యొక్క క్యాస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్స్ మీ యొక్క మార్క్స్ మెమో అనేది వెరిఫికేషన్‌కి వెళ్తాయి. అక్కడ వాళ్ళకేదైనా కన్వీనియంట్‌గా లేకపోతే మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయితే చేస్తారు 100% కాబట్టి రీసెంట్‌గా ఈ మధ్య తీసినది ఉంటే బెస్ట్. నేనిచ్చేటువంటి సజెషన్ ఏంటంటే, ఈ మధ్య అంటే 2024లో ఉన్నటువంటి క్యాష్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంటే బెస్ట్ అనేసి నా యొక్క ఉద్దేశం. ఓకేనా? సో, అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాననేసి. 2024లో ఉండేటువంటి క్యాష్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటేనే మీరే బెస్ట్‌గా ఉంటారు. సేఫ్ సైడ్ అయితే మీరైతే ఉంటారు కాబట్టి అందరూ కూడా ఇప్పుడే వెళ్లి మీరైతే అప్లై అయితే చేసుకోండమ్మా. క్యాస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌కి మీ యొక్క మీ సేవకైనా వెళ్ళండి. ఇలాంటి సచివాలయంకి వెళ్లి మీరైతే అప్లోడ్ అయితే చేసుకోండి. ఇప్పుడే మీరు వెళ్లి అప్లై అయితే చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఇవి. తర్వాత ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ ఆర్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఆప్షనల్ అమ్మ ఇది. సో, ఎవరికైతే మీరు ఏపీ పీజీ సెట్ గాని, ఐసెట్ గాని, ఈడీ సెట్ గాని అప్లై చేసేటప్పుడు అక్కడ కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయమ్మా. సో, యూ హావ్ ఎన్‌సీసీ సర్టిఫికేట్ టిక్ కొట్టింటే ఇక్కడ మీరు ఎన్‌సీసీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. లేదంటే మీరు అంటే ఏదైనా పీజీ సెట్ గాని, ఐసెట్ గాని, ఈడీ సెట్ గాని అప్లై చేసేటప్పుడు ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉంది అనేసి ఆప్షన్ అక్కడ ఉన్నప్పుడు మీరు టిక్ కొట్టింటే ఇక్కడ అప్లోడ్ చేయాలి. అక్కడ నో పెట్టింటే ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. పొరపాటున మీరు అక్కడ అప్లై చేసేటప్పుడు నా దగ్గర ఎన్‌సీసీ ఉంది, ఎన్‌ఎస్‌ఎస్ ఉంది, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నాయి అనేసి మీరు టిక్ చేసింటే ఇక్కడ మళ్ళీ కంపల్సరీ మీరైతే అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది 100%. అక్కడ మీరు టిక్ కొట్టకుండా ఉంటే ఇక్కడ అప్లోడ్ చేయవలసిన అవసరం అయితే లేదు. ఇది ఆప్షనల్. ఓకేనా? కానీ కంపల్సరీ ఎవరైతే టిక్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. తర్వాత యువర్ అప్లికేషన్ నెంబర్ అమ్మా. సో, అప్లికేషన్ నెంబర్ అనేది పెద్ద మ్యాండేటరీ కాదు. జస్ట్ నెంబర్ ఉంటే చాలు. ఎందుకంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క అప్లికేషన్ నెంబర్ టైప్ చేస్తేనే మీ యొక్క పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? అన్ని డాక్యుమెంట్స్ కూడా మీరైతే పీడీఎఫ్ ఫార్మాట్‌లో మార్చుకొని మీరైతే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. చాలా క్లియారిటీగా ఎలాగుందో అలాగే మార్చాలి. ఎలాంటి ఐ మీన్ కొంతమంది కలర్స్ పెట్టుకొని బ్లాక్ అండ్ వైట్ అనేసి కొన్ని కలర్స్ చేంజ్ చేసుకుంటే అవంతా అవసరం అయితే లేదు. ఎలాగుంది అలాగే డాక్యుమెంట్స్ మీరు పీడీఎఫ్ ఫార్మాట్‌లో మార్చుకొని అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. ఓకేనా? సో, ఈ విధంగా మీకు కౌన్సెలింగ్ అయితే ఇవి మ్యాండేటరీ సర్టిఫికేట్స్. ఇవి లేకుండా మీకైతే కౌన్సెలింగ్ అయితే జరగదు. కాబట్టి ఇప్పటి నుంచే మీరు వెళ్లి మీ యొక్క యూనివర్సిటీస్‌కి వెళ్లి మీ యొక్క మార్క్స్ మెమో తెచ్చుకోండి. లేదంటే మీ యొక్క మీ సేవ సచివాలయంకి వెళ్లి క్యాస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. సో, కౌన్సెలింగ్ స్టార్ట్ అయినప్పుడు అప్పటికప్పటికే మీరు వెళ్లి తెచ్చుకోవాలంటే మీరు రిజిస్ట్రేషన్‌కి ఓన్లీ ఒక 1 వీక్ 4 ఆర్ 5 డేస్ టైం మాత్రమే ఇస్తారు. ఆ 4 ఆర్ 5 డేస్‌లో మీరైతే మీ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క మార్క్స్ మెమో అనేది వెరిఫికేషన్‌కి వెళ్తాయమ్మా. సో, వెరిఫికేషన్ వెళ్ళినప్పుడే మీ యొక్క అప్పుడు మాత్రం మీరైతే వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. వెరిఫికేషన్ సక్సెస్ అయితేనే. కాబట్టి ఇది ఈ విధంగా మీకు కౌన్సెలింగ్ అయితే జరుగుతుంది. కౌన్సెలింగ్ మొత్తం కూడా మీకు ఆన్‌లైన్ ద్వారానే కౌన్సెలింగ్ జరుగుతుంది. మీరు ఎక్కడికని వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం మాత్రం మీకు ఎక్కడైతే సీట్ అలాట్‌మెంట్ అయిందో ఆ యూనివర్సిటీస్‌కి డైరెక్ట్‌గా మీరు అడ్మిషన్ వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకేనా? ఇంకొక డౌట్ రావచ్చు మీకు పేమెంట్ ఏమన్నా కట్టాలా? ఇలాంటి డౌట్స్ రావచ్చు. దాని గురించి నేనైతే వీడియో చేశానమ్మా. ఆ వీడియో లింక్ కింద కామెంట్ సెక్షన్ ఇస్తాను. అంటే కౌన్సెలింగ్ ఎలా జరుగుతుంది? ఎన్ని స్టెప్‌లో జరుగుతుంది? ఏ స్టెప్‌లో ఏం చేయాలి? పేమెంట్స్ ఎక్కడ చేయాలి? సర్టిఫికేట్స్ ఎక్కడ అప్లోడ్ చేయాలి? వెరిఫికేషన్ ఎక్కడ చేసుకోవాలి? ఇలాంటి డీటెయిల్స్ గురించి మొత్తం కూడా నేను మీకు ఫుల్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద కామెంట్ సెక్షన్‌లో పిన్ చేస్తాను. అక్కడికి వెళ్లి డైరెక్ట్‌గా వీడియో అయితే చూడండి. ఇలాంటి ఎండ్ కార్డ్‌లో పెడతాను. లేదంటే ఐ కార్డ్‌లో పెడతాను. అక్కడ వెళ్లి అయితే ఆ వీడియోస్ చూడండి. మీకు క్లారిటీ వచ్చేసి కౌన్సెలింగ్ మీద. సో, పీజీ సెట్‌కైనా, ఐసెట్‌కైనా, ఈడీ సెట్‌కైనా అందరికి కూడా ఒకే విధంగా కౌన్సెలింగ్ అయితే జరుగుతుంది. సో, కౌన్సెలింగ్ సంబంధించి డేట్స్ వస్తే మళ్ళీ 100% మీకైతే ఇంటిమేట్ అయితే చేస్తాను. సో, ఇది వీడియో. సో, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. వాటికి లింక్ కింద కామెంట్ సెక్షన్‌లో పిన్ చేస్తాను. సో, థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.